వెల్కమ్ టు SRM న్యూస్. రక్తదానం చేసిన వారు ప్రాణదాతలుగా నిలుస్తారని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని మంత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం మంత్రి పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ చికిత్స పొందుతున్న వారికి దాతలు స్వచ్ఛందంగా ఇచ్చిన రక్తం ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగి మహిళలు చనిపోతున్నారని, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోల్పోయి సకాలంలో రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. మానవ సేవలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశామని, దాదాపు 400 మందికి పైగా దాతలు రక్తం ఇచ్చి విజయవంతం చేసినట్లు డీసీపీ తెలిపారు. మెగా రక్తదాన శిబిరంలో మంత్రి సిఐ బి రాజు, ఎస్ఐ R2 సాగర్, ముత్తారం, ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐలు సుదర్శన్, మల్లయ్య, కానిస్టేబుల్ దుబాస్ రమేష్, రత్నం, సురేందర్, అనిల్, రైటర్ నర్సయ్య, హెచ్జి మురళి రక్తదానం చేసిన ఆ పోలీస్ సిబ్బందిని డీసీపీ కరుణాకర్, ఏసీపీ ఎం రమేష్ అభినందించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పాత్రికేయులలో మంత్రి డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు మంత్రి లక్ష్మణ్, అసంపల్లి స్వామి రక్తదానం చేశారు. అనంతరం డీసీపీ కరుణాకర్ చేతుల మీదుగా పాత్రికేయులు ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మోత్కూరి శ్రీనివాస్ తోటి పాత్రికేయులు రక్తదానం చేసిన రిపోర్టర్లను అభినందించారు. డివిజన్ ప్రెస్ క్లబ్ తరఫున మన లక్ష్మణ్ ప్రత్యక్ష సాక్షి విలేకరు ఈరోజు ఆయన రక్తాన్ని ధారపోస్తున్నారు. ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 21వ తేదీని మనం అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ 21వ తేదీని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటాం అంటే 1959 లోపల మనకు ఆ సియాచిన్ అనే ప్రాంతం లోపల చైనా సైనికులు మన ఇండియన్ సైనికులను ఒక 11 మందిని యాంబుష్ చేసి చంపడం జరిగింది. వారిని స్మృతి చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం లోపల డ్యూటీ చేస్తూ ప్రజల యొక్క రక్షణలో భాగంగా కావచ్చు, బార్డర్లో కావచ్చు, డ్యూటీ చేస్తూ ఆ సంవత్సరం మొత్తం మీద చనిపోయిన సైనికులను, ఆ పోలీసులను అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వారిని సంస్మరించుకుంటూ, వారిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించే దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటూ దాంట్లో భాగంగా ప్రజలతో భాగస్వామ్యమై కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతో పాటు రకరకాలైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమానికి మీరు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ డీసీపీ గారిని దీన్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను.